దీనికి సంబంధించిన తప్ప న్యూట్రల్గా ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చినా ఎవరో ఒక ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఏదో ఒక ఈ 4 సంఘాలకు సంబంధించిన వాళ్ళ అంటే వాళ్ళకి పట్టదా ఇవాళ రైతు పోరాటం కావచ్చు, సంవత్సరం రోజులు చలి వర్షము మరి చచ్చిపోయారు, ఎండ అనకుండా చేశారు. మొన్న నీట్ పేపర్ లీకులు, లాఠీ దెబ్బలు తిన్నారు, సావడానికి సిద్ధమయ్యారు, అన్నిటి చేయడం. అంటే ఆ స్థాయిలో కనుక మనం చేయకపోతే మనకి ఏజీ బోర్డు వస్తుంది నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మనోడు చెప్పాను రెడ్డి గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే దీన్ని ఏజీ బోర్డుకి ఇవ్వాలనేది ఒక దృఢమైన నిశ్చయంతో ఉంది. ఇంకా వాళ్ళకి టైం కూడా ఎక్కువ ఉంది, ఇప్పట్లో ఎలక్షన్ లేవు సెంట్రల్ గవర్నమెంట్కి భయపడటానికి. సో దీనికి మన జెండాలు వేరైనా ఒకరి మీద ఒకరు తిట్టిపోసేసుకుంటాం. మరి అన్ని సంఘాలు జేఏసీకి ఎందుకు కలిసి ఐఐటీసీ అంటే ఏఐటీసీ పడుతుందా, హెచ్ఎంఎస్ అంటే ఏఐటీసీ ఐఐటీసీ పడుతుందా, సిఐటి అంటే పడుతుందా అని ఇన్ని జెండాలు ఉన్నాయి. అందుకేనంటే కార్మికులకు మేలు జరగాలి, ఏజీ బోర్డు అన్నది అందరిది రావాలి అనే ఒక కాన్సెప్ట్ తోటే కానీ జెండాలు పక్కకు పెట్టి కూడా ఇవాళ నాయకత్వం పిలిపిస్తే మనం అనుకున్న రేపు పడతారు, రేపు పొందనే ఇంకొక రేపు ఎల్లుడు అడగకపోయినా కొంచెం సాటేశారు మొహం 4 ఏమైందని ఏజీ బోర్డు పోయినసారే కామ్రేడ్స్ జాతీయ సంఘాలు ఒక తెలివి మెచ్యూరిటీ లీడర్స్ ఒక మెచ్యూరిటీ చేయబట్టికే మనకు 24% లాభం, మనకు జీతాలు పెరిగాయి. 19% మానిటరీ దీనిలో వస్తే బేసిక్లో, అదే విధంగా 5% కోల్లో వస్తే 24% పెరిగింది. కానీ ఆ రోజే ఉంది ఒప్పందంలో గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రపోజల్ ఏమని 10 years ఉండాలని, మనం 5 years చేసుకున్నాం. డిపి గైడ్లైన్స్ ప్రకారం 15% ఇవ్వాలా. కానీ రెండింటిని తొంగలలో తొక్కి మన 5 జాతీయ సంఘాలు కూడా వెనుక ముందైనా నిలబడి దాన్ని సాధించడం. దాన్ని అడ్డం పెట్టుకొని ఆఫీసర్ అసోసియేషన్ కోర్టుకు కూడా పోయారు, మాకంటే జీతాలు ఎక్కున్నాయని. మొన్న జనవరి నుంచి వాళ్ళకు ఈ E1, E2, E3, E4 వాళ్ళకి 20% పెంచారు కూడా. అంటే మన అగ్రిమెంట్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు కొంత పెంచుకున్నారు. దాంట్లో మన PRPను దాని మీద ఆఫీసర్ అసోసియేషన్స్ కూడా నిలబేదలు పెట్టి నిరాహార దీక్షలు చేశారు. ఒకటి అర్థం చేసుకోవాలా, ఏం చేశారా వాళ్ళు ఏం చేశారు. ఇది గ్రేట్ ఒప్పందం. 20 సంవత్సరాల క్రితమే మనకు 10 years అవ్వాలా. అంత తెలివైన ఆఫీసర్ అసోసియేషన్ 10 years పోయింది. మరి తెలివైన వాళ్ళ మనం 5 yearsలో ఉన్నాం. చాలా ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి, చాలా ఎలిజిబుల్ 10 yearsకి వెళ్ళిపోయినాయి. 10 years కనుక ఇప్పుడు మనోళ్ళు నాయకులు మాదేం పోతుందిలే, కార్మికులు పోరాటం రావట్లే కదా, 10 years ఒప్పుకుంటే 15% ఒప్పుకుంటే మీ పరిస్థితి ఏంటో ఒకసారి, నేను రిటైర్ అయినా, నాది అయిపోయింది క్లోజ్, మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. యూత్ మెయిన్గా ఏ పోరాటం ఏముంటుంది నాకు, ఎందుకంటే ఎన్నో త్యాగాలు చేస్తే కానీ ఇవాళ వస్తున్న జీతాలు వచ్చినాయి. నేను అపాయింట్మెంట్ అయినప్పుడు కూడా సరిసాలని జీతాలే, వర్కింగ్ ప్లేస్ కండిషన్స్ బాగుండేవి కాదు. ఇవాళ 300 మస్టర్లు చేస్తారు ఒక్కొక్కరు, 280, 290, 190 మస్టర్లు 200 మస్టర్లు చేయడానికే గడగడలు ఆడారు. అక్కడి నుంచి అంత పోరాటం చేస్తేనే ఇవన్నీ వచ్చినాయి ఫెసిలిటీస్. నీకు వర్కింగ్ ప్లేస్ కండిషన్స్ కూడా మారుతూ వచ్చినాయి. ఇవాళ అదే పరిస్థితి ఉంటే ఒక్కరు ఉండరు. ధర్నాకి రామంటే తలగా మంచుకొని నేను పోతాడు, రేపు అంతా ఛార్జ్షీట్ రాగానే మళ్ళీ మనం పట్టుకొస్తాం, మళ్ళీ మనమే పట్టుకొస్తాం. ఒకసారి ఆలోచించాలి కామ్రేడ్స్, అన్ని సంఘాలు కలిపి అవి అక్కడ సోది పెట్టేనా అలాగే ఇది దీంతో సంబంధం లేదు. వీళ్ళంతా పిక్చర్ రాని మాకేంది వాట్సాప్ గ్రూప్లో దీని తెలివిగా పెడతాం అంటున్నారు. తెలివి మాకంటే ఎక్కువనే ఉంది. వాట్సాప్ గ్రూప్లో హత్యలు చేస్తారు, పనికిరాంది అవి, పనికొచ్చేది చేయాలి. ఈ విధంగా ఉంటే ఏ ప్రభుత్వం రాని మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి గ్యారెంటీ ఉంటుంది. లేబర్ కోడ్ ఇంప్లిమెంట్ అయితే నీ 8 గంటలు పనిదినం ఉండదు, 12 గంటలు పనిదినం వస్తుంది, 12 గంటలు నువ్వే చేస్తావు ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే. ఇదే విధంగా మనం విచ్చలవిడిగా ఉంటే లేబర్ కోడ్ ఇంప్లిమెంట్ అయితే 12 గంటలు. ఎందుకంటే నాయకత్వం మొత్తం వాళ్ళు ఎందుకు చించుకోవాలా, ఎందుకు ప్రభుత్వం గ్యారంటీ కావాలా, ఎందుకు రోడ్డు మీద కూర్చోవాలా, ఎందుకు నిరాహార దీక్షలు చేయాలా. వచ్చేటోళ్ళకి ఎవరికైనా లాభం వస్తుందో వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు.
ఆలోచిస్తుంది అలా లీడర్షిప్ కూడా చెయ్యాలా మనం వీళ్ళకి అవసరమా అని. ఎందుకంటే పోరాటం ఎవరి ముందు రావట్లే. ఇవాళ భయపడేది ఒకటే గుర్తుపెట్టుకుని, ఏ జెండాకు ప్రభుత్వాలు భయపడవు. ఒకప్పుడు ఉండే నక్సలైట్ ఉంటే వాళ్ళు భయపడ్డారు, జనానికే భయపడతారు. మన రైతుకు కానీ లేకుంటే నీట్ పేపర్ లీక్లో ఎవరికి భయపడేది ప్రభుత్వం? జనాలకే. జనం. సో మన సంఖ్య కనుక మనం పెంచుకోకపోతే ఇవాళ ఓసీ2 డిప్సైడ్ వచ్చినందుకు సంతోషపడడం, మొత్తం కట్టడికిస్తే ఏంది పరిస్థితి? మళ్ళీ పోరాటం చేయాలా. పీకే7 ఎక్కడో కాదు, మొత్తం కాంట్రాక్ట్కి ఇచ్చారు బొగ్గుతో సహా. అక్కడ ఎందుకు ఓసీ4 మొత్తం కాంట్రాక్ట్ కాదా? దాన్నే కూడా పోరాటం చేయాలి. సో పోరాటాలు చేస్తేనే వస్తాయి. పోరాటాలు అయితే వృధా కావు, కానీ దానికి తగిన సంఖ్యాబలం ఉండాలా. ఆలోచించాలి ఒకసారి. అంత బీటెక్లు ఎంటెక్లు చేసిన ఆఫీసర్లే రోడ్డు మీదకి ఎప్పుడు లేనిది రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీకు అనిపిస్తలేదా ఏంది మన పరిస్థితి ఏందని, మనం ఎక్కడ ఉన్నామని? వీళ్ళ ఆఫీసర్లే ఎందుకు ఇలా రోడ్డుకి ఎప్పుడు లేని చరిత్రలో సిగ్గించదు ఇలా రోడ్డుకి ఎప్పుడు ఎందుకు అర్థం కావట్లేదు? మీకు అర్థం చేసుకోవాలా. ఇవాళ ఏమైనా జరిగి ఇప్పుడు నిన్న అప్లోడింగ్లో చనిపోయాడు మనోడు, భద్రాచలం దాకా పోయాడు. నేను లేను, మనం లేము, భద్రాచలం దాకా పోయాడు. ఎవరో అలా తెలియదు కూడా తెలియదు, ఆ ముఖం కూడా చూడే. కాంట్రాక్ట్ కార్మికుడు వదిలేద్దామా? 10 లక్షలు 15 లక్షలు ఇస్తారో సంవత్సరం తెలియదు. ఇంకా ఎవరితో మాట్లాడలే, ఇక ముత్తు ఓసీ4 ఎవరితో మాట్లాడలే. డోంట్ కేర్, నాదే నడుస్తుంది. పరిస్థితి అట్లా దారుణంగా ఉంది. ఎందుకంటే మనలో ఐక్యత లేదు. మీరు ఎందుకంటే అందరికి ఫ్రెండ్స్ ఉంటారు దీంట్లో, పాయలో పనిచేసే వాళ్ళు. ఏదో మీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు. చెప్పండి వాళ్ళకి. పోరాటాలకు ఇచ్చినప్పుడు మనం జెండాలు పట్టుకొని ఎప్పటికీ నిలబడుతున్నాం. మన జెండా పిచ్చోళ్ళు అనుకుంటున్నాం, ఇల్లు నీ అమ్మ జెండా ఇలా కాలేదు పాలేదు అనుకో. ఇవాళ రాస్తారోగ చేసినాం ఈ 4 కోట్ల మీదను రైతుల సమస్య మీద బజార్లో. ఎందుకు చేస్తూ ఉన్నారు ఈ పోరాటాలు? ఎందుకనంటే ఏజీ బోర్డు వచ్చే పరిస్థితి లేదు. మెయిన్ దీనికి వస్తే ఈ సమస్యకు వస్తే ఇప్పుడు కమిటీ వేయలేదు. మోడీ ఒక వాళ్ళకు కాన్సెప్ట్ ఉంది, కోడ్ ఇంప్లిమెంట్ చేయాలా, కోడ్ ఇంప్లిమెంట్ చేసినాక చూద్దాం. కానీ కోడ్ ఇంప్లిమెంట్ అయితే మనమే నష్టపోతాం. కార్మిక వర్గం మొత్తానికి కోడ్ ఇంప్లిమెంట్ అయితే నష్టపోయేది కార్మిక వర్గం. మన మిత్రులు చెప్పినట్టుగా ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉందో రాష్ట్రంలో అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం లేదో అక్కడ కొద్దిగా ఆగుతుంది. ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉంటే ఇప్పటికీ ఆ కోడ్ ప్రభావం ఏందో మన మీద చూపెట్టేటోళ్ళు, మనం సింగల్ మీద చూపెట్టేటోళ్ళు గ్యారెంటీ. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఇది యాక్చువల్గా మీ వచ్చిన వాళ్ళందరికీ జేఏసీ తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. వస్తాయి. కానీ అనేది ఏంటంటే ఇది మనం మీ తోటలో చెప్పండి, బాబు రావాలని అయినా, లేకపోతే కష్టం ఉంది, పరిస్థితి బాగలేదు. ఇవాళ మనం సేవ్ మనుగోలు అనే పేరుతో నినాదాలు ఇవ్వకపోతే జనాలు వచ్చిందండి. మన సింగరేణికి లేదు. బజార్లో నిరాహార దీక్ష పెడితే బజారు వ్యాపారస్తులు, ఈవెన్ విలేకరులు కూడా, జర్నలిస్టులు కూడా ముందుకు వచ్చారు. విద్యా సంవత్సరం ముందుకు వచ్చారు. బంద్ పెట్టుకుంటే ఎప్పటికీ వెనకాడేటోళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేశారండి. వాళ్ళ ప్రభావం అర్థమవుతా ఉంది. మనం అనుకుంటున్నామంటే మన జీతాలు వెళ్ళిపోతే 3వ తారీఖు జీతం, ఇంకా 2 నెలల జీతాలు పడే పరిస్థితి కూడా లేవు. అని మేనేజ్మెంట్ లీకులు ఇస్తుంది. ఇంకా 2-3 నెలల్లో మీ జీతాలు కూడా కంపెనీ ఇచ్చే పరిస్థితి లేదని అర్థం చేసుకోండి. ఆ రోజు వస్తే అప్పుడేంది, ఇవాళ ధర్నగరాంది, రేపు నీకు అడిగే హక్కు ఉంటుందా? సరే, ఏపీ సైడ్కి ఇస్తుంది, ఐఎన్టీ సైడ్కి ఇస్తుంది, హెచ్ఎంఎస్ సైడ్కి ఇస్తుంది. నలుగురు కలిసి పిలుస్తారు కదా సిఐటి కూడా. మరి అన్ని సంఘాలు కలిసి పిలిచినప్పుడు అక్కడ క్యూ ఎందుకు కట్టాలి? ఇక్కడ ఉండాలా, సరిపోవద్దు, మొత్తం బ్లాక్ అయిపోవాలి. అప్పుడే మెసేజ్ పోతుంది. మనం ధర్నా చేసే ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కు మెసేజ్ పోవాలా. ఇది కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే ఏదో రేపు తెలంగాణ ఎట్లా వచ్చిందని సకల జనాలు సమ్మె చేయకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఎప్పుడైతే మొత్తం 40 రోజులు మొత్తం అంధకారంలో వచ్చే పరిస్థితి అయిందంటే అప్పుడు ఇచ్చారు. పార్లమెంట్ డోర్లు క్లోజ్ చేసి ఇచ్చారు. అర్థం చేసుకోండి. పుట్టిగా రాలా. పోరాటాలు ఎప్పుడు వృధా పోరాడే దాంట్లో నిజాయితీ ఉండాలా. కొన్ని 4 10 మందో లేకుండా 200 ఉంటారా ఉంటారు. అటు ఇటు అందరూ కలిస్తేనే. నేను అనేది ఏంటంటే అందరు కలిసినప్పుడైనా మేనేజ్మెంట్కు మన సంఖ్యాబలం చూపెట్టాలా.
అప్పుడే దానికి ఏదైనా సత్కారం అవుతుంది, ఈవెన్ ఇండివిజువల్ రిపోర్ట్ పోతుంది. కాబట్టి ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలి, ఇది ఒక్కటితో అయిపోదు, చేయాల్సి ఉంటుంది. అప్పుడైనా మిగతా సోదరులకు చెప్పుకొని ఏ పిలిపించింది నిరాహార దీక్ష కావచ్చు, రాష్ట్రాలకు కావచ్చు, మెమరాండం ఇచ్చులు కావచ్చు, నల్ల బ్యాజులు కావచ్చు, అవసరమైతే నిరాహార దీక్ష పోయి అమర నిరాహార దీక్ష కూడా కూర్చుంటేనే ఇవన్నీ వచ్చినాయి. లాభాల బోనస్ కావచ్చు, దీపావళి బోనస్ కావచ్చు, వాటా కావచ్చు, ఉట్టిగా రాలే కాంగ్రెస్ చట్ట ఇవన్నీ హక్కులు పేషీట్లో ఉన్న ప్రతిదీ కూడా అభిమానంతో ప్రేమతోటో ప్రభుత్వం ఇచ్చింది. ఒక్క పైసా లేదు, ఒక హక్కు లేదు కాంగ్రెస్, గుర్తుపెట్టుకోలేదు. పోరాటం దాని వెనక పోతే పోరాటం ఉంది. కాబట్టి